ఇది రాజమండ్రి దానవపేటలోని కమిషనర్ విజయరామరాజు నివాసం ఉండే వీధిలోని పార్థా డెంటల్ క్లినిక్. జెట్టి టవర్స్ మొదటి అంతస్తులో ఉండే పార్థా డెంటల్ క్లినిక్ ముఖద్వారంలో ఈ చెత్త ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని దూకుడు వైఖరితో ముందుకు వెళ్లే కమిషనర్ మరో కొత్త వివాదానికి చెత్తతో తెరలేపారు. ఇక విషయానికి వస్తే, నగరంలో పలు చోట్ల పార్థా డెంటల్ క్లినిక్కు అనుమతి లేకుండా పెట్టిన హోర్డింగ్స్ అంటించిన పోస్టర్లు కార్పొరేషన్ లెక్కించి ఈ ఆసుపత్రికి 35,000 రూపాయలు ఫైన్ను విధించింది. ఆ పన్ను చెల్లించడంలో పార్థా డెంటల్ నిర్లక్ష్యం వహించిన ఫలితం వారి ఆసుపత్రికి వెళ్లే ఆ మార్గం అంతా కూడా డస్ట్బిన్గా మారిపోయేలా చేసింది. ఈ చర్య ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాదు, చర్చనీయాంశంగా కూడా మారింది. కమిషనర్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ తన సొంత చట్టాలను నియంతలా అమలు చేస్తున్నారని కొందరంటుంటే, ఇలా చేయకపోతే నగరం సుందరంగా ఎలా ఉంటుందని ఆయన చర్యను ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు. పార్థా డెంటల్ ఆసుపత్రి చుట్టూ దుర్గంధం వ్యాపించడంతో సక్రమంగా పన్ను కట్టిన పక్క వ్యాపారులు ముక్కు మూసుకుని ఈ శిక్ష మాకేమిటి అని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఇటీవల టీవీ5 నగరంలో చర్చా కార్యక్రమం తలపెట్టి ఊరంతా హోర్డింగులు పెట్టిందని, దానికి వారి నుంచి ఎంత వసూలు చేశారు, ఎంత ఫైన్ కట్టించుకున్నారని మరికొందరు అంటున్నారు. ఇంకో పక్క నగరంలో ఇటీవల పుట్టినరోజు వేడుకల పేరుతో పెద్ద ఎత్తున వెలుస్తున్న హోర్డింగులు పెట్టిన వారికి ఈ శిక్ష ఎందుకు అమలు చేయడం లేదని కోరుతున్నారు. తాజా వివాదాస్పద నిర్ణయంతో కమిషనర్ విజయరామరాజు మరోసారి వార్తలకెక్కారు.